ఇలా మనం మట్టి అంతా తిరగేసేసి ఇదంతా వేసేసి పైన అయితే మట్టి అయితే వేసేద్దామండి. ఇలా నేను మొత్తం అయితే వేసేస్తున్నాను. మరి దానికి మనం కలుపుకుందాం. ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఇందులో తీగజాతి మొక్కలను కూడా పెట్టేయచ్చండి. పెట్టేస్తే సరిపోతుంది. ఇక మనకి సూపర్గా ఉంటుంది. అయితే మనం వర్షం వచ్చినప్పుడు మనకి చాలా వరకు ఎరువులు కిందకి దిగిపోతాయి కదమ్మా, ఏదన్నా మార్గం చెప్పండి అంటున్నారండి. మనం బయోమిక్స్ ఉంది కదండి, బయోమిక్స్ ఇలా వేసేసుకోండి మట్టిలోని, స్లోగా ఇస్తుంది మనకి. అది ఘన రూపంలో కాబట్టండి కిందకి వెంటనే అయితే దిగిపోదు, స్లోగా దిగుతుంది. ఇక మనం దీంట్లో తీగజాతి మొక్కలు కూడా పెట్టవచ్చు. ఇలా వేసేసుకుని మనం ఈ మొక్కకి ఇప్పుడు మరి కాస్తుంది చూడండి, ములగ చెట్టు మీకే చూపిస్తాను. అయితే ఒకసారి ములక్కాయలు కాసాక చెట్టుని మరి వెంటనే ఇచ్చేసామనుకోండి, మరి వెంటనే కాసేస్తుంది. కానీ చెట్టు అయితే డల్ అవుతుందండి. అందుకే వీటికి మనం కొంచెం ఒక 2-3 నెలలు గ్యాప్ అయితే ఇవ్వాలి. అందుకే వీటికి నేను ఎరువులు అయితే తగ్గించాను. ఇప్పుడు మనం వాటర్ ఇచ్చేద్దాం అంతే. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ములగ చెట్టు. కాస్తుందండి, బాగా కాస్తుంది బంగారు తల్లి.